ప్రైడ్ ఆఫ్ యంగ్ హిందూస్థాన్ అవార్డుకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నమిలిగుండపల్లి గ్రామానికి చెందిన వంగపల్లి మణి సాయి వర్మకు చోటు దక్కింది. మహారాష్ట్ర రాష్ట్రంలోని ఉల్లాస్నగర్ లో యంగిస్తాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రైడ్ ఆఫ్ యంగ్ హిందూస్థాన్ అవార్డు కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 15 మంది ప్రతిభావంతులను ఎంపిక చేశారు. ఈ ఎంపికలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాష్ట్రపతి అవార్డు గ్రహీత వేములవాడ రూరల్ మండలం నమిలిగుండుపల్లి గ్రామానికి చెందిన వంగపల్లి మణి సాయి వర్మకు చోటు దక్కింది. నేడు ఉదయం ఎన్ఎస్ఎస్ వేదాంత్ కాలేజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక ఓటర్ అవేర్నెస్ మరియు ట్రాఫిక్ అవేర్నెస్ ర్యాలీలో మణి సాయి వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని, ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు సమాజ అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. జై హింద్, భారత్ మాతా కీ జై. నేను మీ వంగపల్లి మణి సాయి వర్మ, తెలంగాణ నుండి. నేను ఈరోజు ఉల్లాస్ నగర్, ముంబై నుంచి వెళ్ళి మాట్లాడుతున్నాను. ఈరోజు నేను యంగిస్తాన్ ఫౌండేషన్ ఇన్ కొలాబరేషన్ విత్ ఎన్ఎస్ఎస్ వేదాంత్ కాలేజ్ నుండి ఇక్కడ ఓటర్ అవేర్నెస్ కార్యక్రమం మరియు ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈరోజు ఇక్కడికి మేము 15 రాష్ట్రాల నుండి ఇక్కడికి రావడం జరిగింది. 15 రాష్ట్రాల నుండి ఒక్కొక్క కార్యక్రమాల్లో పాల్గొని, సేవా కార్యక్రమాల్లో పాల్గొని, వాళ్ళ యొక్క సేవా కార్యక్రమాన్ని ప్రజానికానికి అందించడంలో ఈరోజు యంగిస్తాన్ ఫౌండేషన్ నుండి అవార్డు సెరమనీ నిర్వహించడం జరిగింది. ఈ రోజు నుండి రేపటి వరకు అవార్డు సెరమనీతో పాటు ఇలాంటి కార్యక్రమాల్లో ఎలా పాల్గొనాలి, ఎలాంటి అవేర్నెస్ కల్పించాలి అని మా యొక్క తోటి విద్యార్థులకు నేర్పించడం జరుగుతుంది. అలాగే ఇక్కడనే కాకుండా మేము ప్రతి ఒక్క స్టేట్ కి వెళ్లి అక్కడున్న కల్చర్ ని రిప్రజెంట్ చేస్తూ మన తెలుగు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఎలా వస్తున్నారు, ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారు, అలాగే ఎలాంటి పద్ధతుల్లో వారి సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఎలాంటి అవేర్నెస్ కల్పిస్తున్నారు అనే ఒక ఉద్దేశంతో ఈరోజు యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. అలానే కాకుండా ఇలా అయితే మనకు ఎన్ఎస్ఎస్, ఎన్వైకేఎస్ అలాంటి ఎన్జిఓస్ ఎన్నో ఉన్నా గానీ వాళ్ళొక రాష్ట్రానికి సంబంధించి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అలాగే యంగిస్తాన్ ఫౌండేషన్ నుంచి వెళ్ళి ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళు ఒక దగ్గరికి తీసుకొచ్చి యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేసి వారి ఉద్దేశాలను ఉద్దేశపూర్వకంగా ఎలాంటి సమాజానికి సమాజ సేవ చేయాలి, ఒక సర్కిల్ అంటే ఆల్ ఓవర్ ఇండియా మనము ఎలాంటి సర్కిల్ ని క్రియేట్ చేసుకోవచ్చు అనే ఒక ఆలోచనతో ఇక్కడికి పిలవడం జరిగింది. అలాగే మాతో పాటు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి సమాజ సేవ కోసం కార్యక్రమాలను నిర్వహిస్తూ, కార్యక్రమాలను అవేర్నెస్ కల్పిస్తూ మంచి ఆలోచనలతో ముందుకు రావడం జరుగుతుంది. ఇలాంటి ఆలోచనలతో మన దేశ భవిష్యత్తు ఎంతో ముందుకు సాగబోతుంది. ఈ దేశ భవిష్యత్తు కోసం మనం ఈరోజే కాకుండా మన వచ్చే ఫ్యూచర్ జనరేషన్ కూడా అవేర్నెస్ కల్పించాలని, అవేర్నెస్ తో పాటు ప్రతి ఒక్క కార్యక్రమాల్లో వాళ్లకు పాలు పంచుకోవాలని చెబుతూ ప్రతి ఒక్కరిని సమాజ సేవ కోసం మీ యొక్క కొంతైన కృషిని, అలాగే కొంతైన సంతోషంగా చేసే ఒక చిన్న పని అయినా